ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దినపాఠమునకు స్వాగతం. ఫిబ్రవరి 14. మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రభులు ఆనందించడం మంచిది. మీరు బహుశా ఈ ప్రయత్నం చేసి మొదటిసారి విఫలులయ్యారేమో. పర్వాలేదు, ఎలాంటి ఆనందము నీకు తెలియకపోయినా ప్రయత్నిస్తూనే ఉండండి. వాతావరణం అనుకూలంగా లేకపోయినా, ఆదరణ సౌఖ్యము లేకపోయినా ఆనందించండి. వీటన్నిటినీ ఆనందంగా ఎంచుకోండి. మీరు అనేకమైన శోధనల్లో పడేటప్పుడు అదంతా ఆనందంగా ఎంచుకోండి. దేవుడు దాన్ని నిజం చేస్తాడు. తన విజయ ధ్వజాన్ని, ఆనందాన్ని తీసుకొని నువ్వు పోరాటంలోకి చొచ్చుకుపోతుంటే దేవుడు వెనకే ఉండిపోయి నిన్ను శత్రువులు వెనక్కి తరిమి కొడుతూ ఉంటే, బందీగా పట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడనుకుంటున్నావా? అసంభవం. నీ పురోగతిలో పరిశుద్ధాత్మ నిన్ను నిలబెడతాడు. నీ హృదయాన్ని ఉత్సాహంతోనూ వందన సమర్పణతోనూ నింపుతాడు. నీలో పొంగే సంపూర్ణత వల్ల నీ హృదయం గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది. అతి బలహీన విశ్వాసి స్తోత్ర సునాదంతో ఎదురైతే సాతాను తోక ముడిచి పరిగెడతాడు. ఆత్మపూర్ణులై ఉన్నడి. మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచూ కీర్తించుడి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు. ఇక్కడ అపోస్తలుడు ఆధ్యాత్మిక జీవితానికి ప్రోత్సాహాన్నిచ్చే సాధనంగా కీర్తనలు పాడడాన్ని ఉదాహరిస్తున్నాడు. శరీర రీతిగా గాక ఆత్మబలాన్ని, ప్రేరేపణను పొందుమని హెచ్చరిస్తున్నాడు. శరీరాన్ని దృఢపరుచుకోవటం వల్ల కాదు గాని ఆత్మ ఉల్లసించడం వల్లనే బలాన్ని పుంజుకోమని హితవు చెబుతున్నాడు. పాడాలని అనిపించకపోయినా పాడుతూనే ఉండాలి. ఇలా చేస్తేనే మన సీసపు కాళ్ళు తేలికై మన అలసటే శక్తిగా మారి మనకి సత్తువ వస్తుంది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. క్రీస్తు గుర్తుల్ని శరీరంలో కలిగి ఉండి దేవుడిని ఇలా మహిమపరుస్తున్న పౌలు క్రైస్తవులందరికీ అంత ఆదర్శ పురుషుడు. చావు కంగుళం దూరం వరకు అతనిని రాళ్లతో కొట్టినప్పటి గుర్తులు, 3 సార్లు తిన్న బెత్తపు దెబ్బల గుర్తులు, యూదులు కొట్టిన 195 కొరడా దెబ్బల గుర్తులు, ఫిలిప్పీ జైలులో తిన్న దెబ్బల గుర్తులు, రక్తం కారినా వాటిని కడగడానికి ఎవరూ లేనప్పుడు పడిన చారికలు, ఇవన్నీ అతని శరీరం మీద ఉన్నాయి. ఆ స్థితిలో స్తోత్రాలు చెల్లించేలా అతనికి ఆనందం ఇచ్చిన కృప అతని అన్ని అవసరాలకి సరిపోయిన కృపే కదా. శోధకుని బాణాలు దూసుకు వచ్చిన ఎప్పటికీ ప్రభులో ఆనందిద్దాము. ఎప్పటిలాగానే ఇప్పుడు భయమే సాతానుకి. నిట్టూర్పుల కంటే పాటలు ఎక్కువ పాడేవాళ్ళంటే. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.